శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ కొనసాగుతున్నారు. హిందూపురంలో పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వేసిన పునాదితో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు టీడీపీ కంచుకోటగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం బాలకృష్ణ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నిత్యం సినిమా షూటింగ్స్లో బిజీగా ఉండే బాలయ్య పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారట. ఇటీవల పార్టీ ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లిన బాలయ్య కేంద్ర మంత్రుల్ని కలిసి తన నియోజకవర్గానికి అవసరమైన పనులు చక్కబెట్టాలని ప్రతిపాదనలు అందించారట. ఎన్టీఆర్ నిర్మించిన పారిశ్రామిక వాడలో లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారికి వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందేలా 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు. హిందూపురం పట్టణానికి 28 కిలోమీటర్ల వరకు జాతీయ రహదారుల్ని కలుపుతూ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదనలను అందజేసి చర్చించారట. హిందూపురం అభివృద్ధి కోసం తలపెట్టిన పలు ప్రతిపాదనల్ని కేంద్ర మంత్రుల్ని కలిసి బాలయ్య స్వయంగా అందజేశారని టీడీపీ నేతలు చెప్తున్నారు. హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో సుమారు 10,000 ఎకరాల విస్తీర్ణంలో విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకోసం ఇప్పటికే భూసేకరణ పూర్తయినట్లు తెలుస్తోంది. హిందూపురంలో దశాబ్దాలుగా నెలకొన్న తాగునీటి సమస్యను ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలోనే పరిష్కరించిన బాలయ్య ఆస్పత్రి అభివృద్ధి, మార్కెట్ భవన సముదాయాల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టారు. 195 కోట్ల నిధులతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా హిందూపురం తాగునీటి పైప్లైన్ నిర్మించడంతో నీటి సమస్య తీరింది. హిందూపురం బెంగళూరుకు దగ్గరగా ఉండటంతో పాటు ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల నిర్మాణం జరుగుతుండటంతో రియల్ ఎస్టేట్ జోరందుకుందట. హిందూపురం జిల్లా కేంద్రం కాబోతోందని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంతో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుందని స్థానికులు చెప్తున్నారు. జిల్లా కేంద్రం కోసం ఎమ్మెల్యే బాలయ్య ప్రయత్నాలు చేస్తున్నారని హిందూపురం వాసులు చెప్తున్నారు. బాలకృష్ణ నిత్యం సినిమా షూటింగ్లలో బిజీగా ఉంటుండటంతో ఆయన సతీమణి వసుంధరాదేవి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారట. ఇటీవల టీడీపీ చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గంలో వసుంధర స్వయంగా నిర్వహించారు. హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లోని గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానిక సమస్యలను తెలుసుకున్నారట. ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య, రాజకీయ కోఆర్డినేటర్ శ్రీనివాసరావుతో సమన్వయం చేసుకుంటూ స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తున్నారట. నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ వ్యవహారాలను ఆమె సమన్వయం చేస్తున్నారన్న టాక్ ఆ పార్టీలో జోరుగా వినిపిస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఇటీవల వసుంధర పాల్గొనటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.